Hello friends, welcome to Sainika Sanjay Reddy Retired for SSC GD 2026 కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థికి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబోతుందండి. రైట్, సో ఈ యొక్క 2026 నోటిఫికేషన్ కోసం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీ మనం ప్లాన్ చేసుకోవాలి, ఏ విషయాలు మనం తెలుసుకోవాలి. మన ఏజ్ మీలో చాలా మందికి లాస్ట్ నోటిఫికేషన్ ఇదే కాబోతుందండి. రైట్, సో మన ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఈసారి వెండర్ కూడా చేంజ్ అయ్యాడు అనమాట. వెండర్ కూడా చేంజ్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా క్వశ్చన్ పేపర్స్ సెట్ అవుతున్నాయి. కొత్తగా క్వశ్చన్ పేపర్స్ కు ఆల్రెడీ పాత కంటెంట్ కు ఏమన్నా తేడాలు ఏమన్నా ఉంటాయా, లేదంటే ఈజీ ఉంటుందా, కష్టం ఉంటుందా, ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మీద ఈ వీడియో మీ అందరికీ చేయడం జరుగుతుందండి. అడ్వాన్స్ గా ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో బిలీవ్ మీ వాళ్ళే రేస్ లో ఉంటారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అడ్వాన్స్ గా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, మీరు ఎస్ఎస్సి జీడీ 2026 లో ఒక జాబ్ అనేది మీకు కన్ఫర్మ్ గా కావాలి అనుకుంటే మాత్రము డామ్ షూర్ మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ మోరోవర్ ఇంకో విషయం నేను చెప్తున్నాను చూడండి, మీకు వచ్చే ఎస్ఎస్సి జీడీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎస్ఎస్సి జీడీలో ఎవరైతే జాబ్ పొందుతారో మీ యొక్క సాలరీ 50,000 అబౌవ్ ఇంకా కాబోతుంది. మేబీ 55,000 వరకు మీ సాలరీ ఫిక్స్ అవుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించాలా. పాయింట్ టు పాయింట్ మనము నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో కంటిన్యూ చేద్దామండి. ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో అండ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు. రైట్, లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. చాలా యూస్ఫుల్ కంటెంట్, పాయింట్ టు పాయింట్ మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ మీలో చాలా మంది అగ్నివీర్ కు ఎగ్జామ్స్ ఇచ్చి అండ్ ఎస్ఎస్సి జీడీ లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే 3-4 మార్కుల్లో ఫెయిల్ అయిన వాళ్ళు మీలో చాలా మంది ఉంటారు, అవునా కదా. ఖచ్చితంగా 3-4 మార్కుల్లోనే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. మీరు అందరూ ఇక ఏజ్ ఉంది అనుకుంటే మాత్రం ఇక ఆగకండి, ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. రైట్, పాయింట్ టు పాయింట్ డిస్కషన్ చేస్తూ ఈ విషయాలు మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం బాయ్స్. మన సైనిక యాప్ లో ఎస్ఎస్సి జీడీ 2026 కి సంబంధించి అప్డేటెడ్ కంటెంట్ తో పాటు ఎస్ఎస్సిడి 2026 3.0 కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. 3 months, 6 months అండ్ 1 year కోర్సులు అందుబాటులో ఉన్నాయండి. 30% డిస్కౌంట్ కూపన్ ఉంది. అది నేను ఆల్రెడీ నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ పూర్వ విద్యార్థులకు ఎవరైతే ఆల్రెడీ లాస్ట్ టైం కోర్స్ తీసుకున్నారో, అంతకు ముందు కోర్స్ తీసుకున్నారో ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కన్సెషన్ అనేది మీకు కూడా ఇవ్వడం జరుగుతుందండి. రైట్, సో చాలా మంచి కంటెంట్ తో పాటు కొత్త క్లాసెస్ అండ్ వెండర్ చేంజ్ అయ్యారు కదా, దానికి తగ్గట్టుగానే కొత్త పీడిఎఫ్లు అండ్ ఆ యొక్క పేపర్ లెవెల్ ను చూసుకొని మనకు కంటెంట్ ప్రీవియస్ ప్రాక్టీస్ సెట్స్ వీడియో ఫార్మాట్ లో మీ అందరికీ అందివ్వడం జరుగుతుంది ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ 2026 3.0 లో. ఈ విషయాన్ని అసలు గమనించాలి. ఎవరైతే కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి డెమోస్ చూసి మీకు కోర్స్ నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి, కోర్స్ తీసుకోండి. బైలింగ్వెల్ లో ఉంటుందంటే మోస్ట్లీ మనం తెలుగు కవర్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. రైట్, అయితే మనకు ఒకసారి చూద్దామండి. మనకి ఎస్ఎస్జిడి 2026 సంబంధించి చాలా మందికి ఏజ్ గురించి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉందండి. రైట్, ఏజ్ లిమిట్ పరంగా తీసుకుంటే టెంటేటివ్ గా మనకు ఎస్ఎస్జిడి వాళ్ళు ఏం చేస్తారంటే 1st January 2026 ను ఒక ల్యాండ్ మార్క్ గా తీసుకుంటారు ఏజ్ క్యాల్కులేషన్ కోసం. ఈ విషయాన్ని గమనించాలా. 1st January 2026 ఆ టైం కు ఒక విద్యార్థి అప్లై చేసుకోవాలనుకున్న ప్రతి ఏదైనా విద్యార్థి వచ్చేసి 18 to 23 years మధ్యలో ఉండాలి. 18 to 23 years మధ్యలో ఉండాలి. ఈ విషయాన్ని గమనించాలి. అంటే ఆ విద్యార్థి వచ్చేసి 2nd January 2003 అండ్ 1st January 2008 మధ్యలో పుట్టిన వాడై ఉండాలి జనరల్ కేటగిరీ కింద. టెంటేటివ్ గా ఈ డేట్స్ చెప్తున్నానండి. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి డేట్స్ జస్ట్ ఒక 1 year లెస్ చేసుకొని మనకి ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనకు ఇప్పుడు డేట్స్ ఈ విధంగా ఉండొచ్చు అని నేను చెప్తున్నాను అనమాట. రైట్, సో ఇక మనకు ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే ఖచ్చితంగా 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 2003 అన్నది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 1998 అవుతుంది. 1998 ఓబీసీ వాళ్ళకు 2003 అన్నది 2000 సంవత్సరం అవుతుంది అన్నమాట. అంటే 2000 ఎప్పుడండి మనకు 2nd January 2000 సంవత్సరం. ఇక్కడ కూడా 2nd January 1998 తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ కోసం 100% ఎలిజిబిలిటీ ఉంటారు. ఈ విషయాన్ని గమనించాలా. రైట్, సో ఇది మనకు ఏజ్ రిలాక్సేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. క్వాలిఫికేషన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండి, నో డౌట్ అబౌట్ దట్. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకు
ఒకసారి మనకి ఈసారి SSCGDలో ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు మోస్ట్ టెంటేటివ్ గా మనకు, ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ లో వేకెన్సీస్ 70,000, 80,000, 90,000 కూడా ఉండొచ్చు, అది ఇది అనేది సుమారు డబ్బా కొడుతున్నారు. కానీ సో మనం ఎగ్జాక్ట్ గా మనం ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒకసారి మనం చూసుకుందామండి. ప్రీవియస్ డాటా తీసుకుంటే 2023లో మనకు 50,187 వేకెన్సీస్ రావడం జరిగింది. అంటే రివైజ్ అయ్యి మధ్య మధ్యలో మళ్ళీ పెరుగుతా వచ్చాయి కదా. సో ఫైనల్ గా ఇంటి వేకెన్సీస్ దీనికి సంబంధించి 51,00,000 మంది అప్లై చేస్తున్నారు, రైట్. కాంపిటీషన్ లెవెల్ 2024 తీసుకుంటే 46,617 మందికి అప్రాక్సిమేట్ గా దీనికి సంబంధించి కూడా 47 లక్షల మంది మనకు ఒక అంటే 100 అన్నట్టుగా ఆ టైప్ లో అప్లై చేసుకోవడం జరిగింది అనమాట, రైట్. అయితే నెక్స్ట్ వచ్చేసి 2025 ప్రకారం తీసుకుంటే 53,690 మంది మనకు 90 మందికి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అయితే 52.69 lakhs మెంబర్స్ అనేది మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ విషయాన్ని గమనించాలి, రైట్. సో టెంటేటివ్ గా చూడండి, ప్రతి ఇయర్ లో తీసుకుంటే యావరేజ్ గా వచ్చేసి 50K వరకు వేకెన్సీస్ అనేది మనకు వస్తూ ఉన్నాయి ఒకవేళ యావరేజ్ గా తీసుకుంటే. అండ్ యావరేజ్ గా టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా 50 lakhs వరకు మనకు అప్లికేషన్స్ కూడా రావడం జరుగుతుంది. బట్ 2026లో కొన్ని న్యూస్ ప్రకారం చెప్పడం ఏంటంటే CRPF కావచ్చు, నెక్స్ట్ BSF కావచ్చు, వీటి యొక్క యూనిట్ యొక్క స్ట్రెంగ్త్ ను కొత్త యూనిట్లను మనకు ఏర్పాటు చేయాలని కొన్ని న్యూస్లు అనేది వస్తున్నాయి. చాలా యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నారు అనమాట, రైట్. సో కొత్త యూనిట్స్ అనమాట, కొన్ని దాంట్లో ఒక CRPF ఒక 20, లేదంటే BSF ఒక 10 అలాంటి కొన్ని యూనిట్స్ కొత్తగా రాబోతున్నాయని కొన్ని న్యూస్ అనేది రావడం జరుగుతుంది కదా. అయితే మనకు ఈ యొక్క కొత్త యూనిట్స్ ఒకవేళ ఏర్పాటు అయ్యాయి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, రైట్. సో కమింగ్ నోటిఫికేషన్ లో వాటిని యాడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బట్ అంత తొందరగా మరి ఇప్పుడు అనుకున్నంత ఇమ్మీడియట్ గా కొత్త యూనిట్స్ ఫార్మేషన్ అనేది జరగడం కూడా చాలా కష్టం. అంటే ఇప్పుడు అనుకున్నారు అంటే మినిమం 2 years 3 years లో యూనిట్స్ ఫార్మేషన్ జరుగుతుంది ఇన్ జనరల్ గా చెప్పాలి, రైట్. అండ్ నాట్ సో ఈజీ. ఒక ఇల్లు కట్టేదానికే సుమారుగా టైం 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. కొన్ని యూనిట్లు కొత్త యూనిట్లు ఫార్మ్ చేయాలంటే there are so many things to do అనమాట, which takes time, right. సో 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు ఈ కొత్త యూనిట్స్ ఫార్మేషన్ అయ్యేదానికి. మనం వాటిని కన్సిడరేషన్ లోకి తీసుకోవద్దు, అస్సలు తీసుకోవద్దు. అప్రాక్సిమేట్ గా ఏదైతే మనకి యావరేజ్ స్ట్రెంత్, యావరేజ్ వేకెన్సీస్ నడుస్తుందో మినిమం వచ్చేసి 50,000 వేకెన్సీస్ అనేది మనకి యావరేజ్ గా ఈసారి కూడా రావడం జరుగుతుంది. ఇనిషియల్ గా తక్కువ వచ్చినా కూడా మనకు ఈ SSCకి సంబంధించిన ట్రెండ్ మనకి తెలిసిందే. తర్వాత మళ్ళీ ఆ నోటిఫికేషన్ కు యాడ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి, ఓకే. సో ఇంకా 70,000, 80,000 వేకెన్సీస్ ఉంటాయి సార్ అంటే ఎన్ని పనికిరాని పనులు ఉంటే మంచిదే, చాలా మంచిదే, రైట్. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మీకు జాబ్ కొట్టేందుకు SSCGDలో చాలా ఇది లాస్ట్ నోటిఫికేషన్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకు సార్ అంటే సార్ అగ్నివీర్స్ ఎవరైతే సర్వీస్ లేకి వెళ్లి వస్తున్నారో, రిటర్న్ వస్తున్నారో వాళ్ళకి లిటరల్ గా చెప్తున్నానంటే రిజర్వేషన్ ఉంటుంది. 10% మినిమం రిజర్వేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే 10% మినిమం రిజర్వేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మళ్ళా ఎక్స్ సర్వీస్ మెన్ కు రిజర్వేషన్ వెళ్ళిపోతుంది, లేడీస్ కి రిజర్వేషన్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ రిజర్వేషన్లు తీసి పడేసుకుంటా ఉంటే మనకు మిగిలేది చాలా తక్కువేనండి, రైట్. అండ్ మోర్ ఓవర్ ఆ అగ్నివీర్స్ ఎవరైతే వచ్చారో మళ్ళీ వాళ్ళు సర్వీస్ లోకి వెళ్ళాలనుకుంటారు కాబట్టి బియాండ్ ది రిజర్వేషన్ కూడా వాళ్ళు జాబులు కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ యొక్క నోటిఫికేషన్ లోనే ఏదైనా ట్రై చేయాలి అంటే ట్రై చేయండి. దాని తర్వాత వచ్చే నోటిఫికేషన్ లో మీకు జాబులు రావాలంటే చాలా కష్టం అవుతుందండి ఎవరైతే SSCGD ప్రిపేర్ అవుతున్నారో. ఈ విషయాన్ని మీరు చాలా గమనించాల్సిన విషయం అనమాట, రైట్. సో నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకుంటే చూడండి, మనకు SSCGD ప్రిపరేషన్ అవ్వాలి. మనకు ఆల్రెడీ ఒక 6 months అనేది టైం ఉంది. 6 నెలలు మాత్రం మనకు టైం మినిమం అయితే ఉంది. ఎప్పుడైనా సరే చూడండి, యుద్ధం జరిగిన తర్వాత ప్రాక్టీస్ చేసి యుద్ధంలోకి పోయి నేర్చుకుంటామంటే అది మీ ఓటమి తప్ప ఇంకేం ఉండదండి. మీలో చాలా మంది చేసే అతిపెద్ద మిస్టేక్ అదే. నోటిఫికేషన్ రానిలేండి, మేము చదువుకుంటాం, నోటిఫికేషన్ వస్తే కదా మాకు క్లారిటీ వస్తుంది, వెండర్ చేంజ్ అయినట్టు కదా మేము అప్పుడు తర్వాత చూస్తా ఇవన్నీ చదువుకుంటాం అంటే ఇవన్నీ కాని పనులు, ఉడకని పప్పు అనమాట ఇదంతా, రైట్. ఎవరైతే ఫస్ట్ ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఒక ప్లానింగ్ చేసుకొని, రైట్, ఒక సిలబస్ గురించి అవేర్నెస్ తీసుకొని, రైట్, ఒక మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అయ్యారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మినిమం 120 to 140 వరకు స్కోర్ చేసుకోగలుగుతారండి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు. గమనించాల్సిన విషయం,
చాలా క్షుణ్ణంగా వినండి ఈ వీడియో, లేకపోతే ఇబ్బంది అంటే మీరు చాలా థింగ్స్ లాస్ అవుతారు అనమాట, రైట్? సో మినిమం 6 months టైం రిక్వైర్మెంట్ మీకు అవసరము. మీరు 100% సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ 6 months అనేది చాలా క్రుషియల్, రైట్? ఇమాజిన్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, నోటిఫికేషన్ ఒక 2 నెలల తర్వాత ఉంది, అక్టోబర్ నవంబర్ లో నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు స్టార్ట్ చేసేవాడికి మీకు ఎక్కడో ఎంతో తేడా ఉంటుందండి. మీరు ఎక్కడికో వెళ్ళిపెట్టారు ప్రిపరేషన్ లో. అప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ చేసేవాడు అప్పుడప్పుడు ఇలాంటి నోటిఫికేషన్ కోసం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళు సంవత్సరాల తరబడి నోటిఫికేషన్లు పోతానే ఉంటాయి, కానీ వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవ్వరు. ఈ విషయాన్ని గమనించండి. దయచేసి ఒక 3 నెలల ముందు నోటిఫికేషన్ కంటే ఒక 3 నెలల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని SSGD లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మనం గమనించాలి. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నాం సార్ అని మీరు ఫీల్ అయితే మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయాలు ఇవ్వండి. ఫస్ట్ సిలబస్ ఏంది సార్ సిలబస్? వాట్ ఈస్ ద సిలబస్ ఫర్ SSCGD? ఆ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. సిలబస్ ఎప్పటికీ మీ మైండ్ లో ఉండాలి. అది నేను సిలబస్ కు సంబంధించి వీడియో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, చాలా క్లియర్ గా చెప్తాను. ఇది సిలబస్, దీని యొక్క వెయిటేజ్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ నేను చాలా క్లియర్ గా చెప్తాను అనమాట. సిలబస్ మారేది లేదు, వెండర్ మారేది కాబట్టి సిలబస్ మారేది ఏమి ఉండదు, రైట్? క్వశ్చన్స్ వెండర్ మారినంత మాత్రాన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఆకాశం నుంచి తీసుకుని వస్తారని కాదండి. ఇంకా వెండర్ మారారు, క్వశ్చన్ పేపర్ సెట్ చేసే వాళ్ళు మారారు అంటే క్వశ్చన్ పేపర్ ఇంకా ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది, కానీ కష్టంగా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. గమనించాల్సిన విషయం. కొద్దిగా ఈజీగానే వస్తుంది కానీ కష్టంగా రాదు. బట్ వాట్ ఎవర్, ఈజీ కానివ్వండి కష్టం కానివ్వండి, ఇది కాంపిటీషన్ ఎగ్జామ్ లెవెల్ అండి. మీరు ఫస్ట్ వచ్చారా మీకే జాబ్, లేదా మీరు మిమ్మల్ని పక్కకు దోసేస్తారు. ఈ విషయాన్ని గమనించాలి. సిలబస్ గురించి అవగాహన లేకపోతే మాత్రం మీ ప్రిపరేషన్ లో ఖచ్చితంగా లోపం ఉన్నట్టే, రైట్? సో ప్రీవియస్ పేపర్ ట్రెండ్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, నేను మనకు యాప్ లో జస్ట్ ఒక 10 రూపీస్ 11 రూపీస్ దీంతోనే ఒక కోర్స్ ఇచ్చాను. 2023, 2024, 2025 కు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్ తెలుగులో రెండింటిలో కూడా అప్లోడ్ చేస్తామండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేస్తాం. దాదాపుగా మనకు ఒక 100 క్వశ్చన్ పేపర్స్ మీకు అక్కడ అందుబాటులో ఉంచుతున్నాం అనమాట, రైట్? సో ఆ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దయచేసి తీసుకోండి. 11 రూపీస్ అనమాట. అక్కడ 1 రూపీ అనిపిస్తుంది, 1 రూపీకి 10 రూపీస్ మినిమం సర్వీస్ ఛార్జెస్ వేస్తున్నారు, రైట్? సో వీటి గురించి ఒక అవగాహన లేకుండా మీరు జస్ట్ ప్రిపేర్ అవుతామంటే ఏది ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎంత ప్రిపేర్ అవ్వాలి అనేది లోపం ఉంటుంది అనమాట, రైట్? ఈ ప్రీవియస్ పేపర్స్ మీరు ప్రాపర్ గా అనాలిసిస్ చేశారండి. సైనిక తరపు నుంచి 100% నేను అనాలిసిస్ చేస్తాను, నో డౌట్ అబౌట్ దాట్. మరి మీరు కూడా క్వశ్చన్ టు క్వశ్చన్ వీలైనంత వరకు మీరు స్క్రోల్ చేసుకుంటూ చూసుకుంటూ పోయారంటే ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్ విధానం ఏ విధంగా అడుగుతున్నారనే ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ అదే చెప్తున్నా సార్, వెండర్ చేంజ్ అయ్యారు కదా, మరి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే చూడండి సార్, ఉన్న సిలబస్ లో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. SSC వాడైనా ఆల్రెడీ ప్రీవియస్ వెండర్ అయినా కూడా ఉన్న సిలబస్ లో నుంచి క్వశ్చన్స్ అడిగాడు, రైట్? ఇప్పుడు వచ్చే వెండర్ అయినా కూడా ఉన్న సిలబస్ లో నుంచే అడగాల. ఆల్రెడీ SSC ఎవరైతే TCS వాళ్ళు ఉన్నారో కొన్ని వందల వేల క్వశ్చన్ పేపర్లు సెట్ చేశారు, రైట్? బియాండ్ దట్ లెవెల్ నుంచి క్వశ్చన్స్ ఏం కొత్తగా అయితే పుట్టియారు ఎవడైనా సరే, ఆ దాంట్లో నుంచే క్వశ్చన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా దాంట్లో నుంచే వస్తూ ఉంటాయి కాబట్టి, అదే టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ట్రెండ్ నే ఫాలో అవ్వండి. ఏం మరి కొత్తగా ట్రెండ్ ఫాలో అయ్యేదానికి ఏం లేదు ప్రస్తుతానికి ఇంకా ఇక్కడ, ఓకేనా? రైట్. సో కరెక్షన్ ఆఫ్ అంటే కరెక్ట్ కంటెంట్ అన్నమాట. కరెక్ట్ కంటెంట్ అంటే మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, నిజంగా చెప్తున్నారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూ సెలెక్ట్ సైనిక, యూ సెలెక్ట్ సమ్ XYZ. మీరు ఇంకా ఏదైనా ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళండి, ఇంకా ఏదైనా బుక్ ప్రిపేర్ అవ్వండి. బట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, నీకు మీ మనసు కనిపించాలి, ఎస్ దిస్ ఇస్ ద కరెక్ట్ కంటెంట్, నేను ప్రిపేర్ అవుతున్నది. అది నువ్వు ఎప్పుడే డిసైడ్ చేసుకోగలుగుతావు? ఒకసారి సిలబస్ చూసిన తర్వాత, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ ట్రెండ్స్ చూసిన తర్వాత నువ్వు డిసైడ్ చేసుకోగలుగుతావు, ఎస్ ఐఎమ్ టేకింగ్ ద కరెక్ట్ కంటెంట్ అనేసి, రైట్? సో లకిలీ సైనిక యాప్ లో ఇలాంటి కరెక్ట్ కంటెంట్ తో పాటే SSCGD కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. SSGD, MTS, డిఫెన్స్ వాటికి కోర్సెస్ ఇవ్వడంలో సైనిక అనేది స్పెషలైజ్డ్ యాప్ అన్నమాట. ఆ విషయాన్ని అందరూ గమనించాలి, రైట్? సో కరెక్ట్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, రైట్? సో వీక్లీ ప్లాన్స్ వేసుకోండి, ఎందుకంటే మనకు 6 నెలల టైం ఉంది కాబట్టి వీక్లీ ప్లాన్స్. సరే, ఈ వీక్ లో నేను ఈ కంటెంట్ నేను చదువుతాను, ఈ వీక్ లో నేను ఈ కంటెంట్ కంప్లీట్ చేస్తాను అని ఉన్న 4 సబ్జెక్టులు, మనకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? 4, 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 సబ్జెక్టులు డైలీ లేదా 2 లేదా 3 సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకుంటూ పోతున్నాయి.
ఇది లాస్ట్ 1 month 2 month కాదు, అన్ని కవర్ చేసుకుంటా పోండి అని చెప్పేదానికి కూడా ఏమంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఇక్కడ డైలీ 2 లేదా 3 సబ్జెక్టులు కవర్ చేసుకుంటూ ప్రతి టాపిక్ బై టాపిక్ ప్రిపేర్ అవుతా పోతా ఉండాలి. టైం ఉంది, టాపిక్ లను మంచిగా ప్రాక్టీస్ చేసుకుని మంచిగా ప్రిపేర్ అయ్యావంటే నువ్వు విల్ కమ్ టు అన్ అండర్స్టాండింగ్ అనమాట. ఎలాంటి క్వశ్చన్ ఆ ఏరియాలో ఇచ్చినా కూడా నువ్వు ఆన్సర్ చేయగలిగే అనాలిసిస్, ఆన్సర్ చేయగలిగే పాజిటివ్ గా థింకింగ్ కూడా మీకు రావడం జరుగుతుందండి. ఖచ్చితంగా టాపిక్ బై టాపిక్ మీరు ప్రతి టాపిక్ సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ దాంట్లో టాపిక్ బై టాపిక్ మీరు ఎంచుకొని రోజు చదువుకుంటా పోతూ ఉండండి. రైట్, ఏవైతే మీరు టాపిక్ ప్లాన్ చేశారో, ఏవైతే ఆ వీక్ లో టాపిక్స్ ప్రిపేర్ అయ్యారో దానికి సంబంధించిన ప్రాక్టీస్ సెట్స్ ఖచ్చితంగా ఆ వీకెండ్ లో గానీ లేదంటే ఆ డే ఎండ్ లో గానీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ సెట్స్ అటెంప్ట్ చేయడం మర్చిపోవద్దు. రైట్, అటెంప్ట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మేము కూడా సైనిక యాప్ లో ఇలాంటి ప్రాక్టీస్ సెట్స్ ను టాపిక్ బై టాపిక్ ప్రాక్టీస్ సెట్స్ ను అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఇంగ్లీషు అండ్ తెలుగులో. అండ్ ఎస్ఎస్సి జీడీ కోర్సులో అయితే ఇంకా వేరే లెవెల్లో అంటే నెక్స్ట్ లెవెల్ టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్ అన్నమాట. అండ్ మేము ఇచ్చే పీడిఎఫ్ లు కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీడిఎఫ్ లు కూడా మేము రెడీ చేసి అప్లోడ్ చేస్తున్నాం. ఈ విషయాన్ని గమనించాలి. ఆల్రెడీ ఎవరైతే కోర్సు తీసుకున్నారో మీ అందరికి తెలిసి ఉంటుంది, కంటెంట్ అప్లోడ్ అవుతుంది, మంచి కంటెంట్ మీకు అప్లోడ్ అవుతుంది. రైట్, సో ఈ యొక్క టెస్ట్ సిరీస్ ద్వారా ఏంటంటే మనం ఎంత ప్రిపేర్ అయింది మనకు అంత గుర్తుంటుందా లేదా, మనం ప్రాక్టీస్ చేయగలుగుతున్నామా లేదా, అటెంప్ట్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. దీని తర్వాత కట్ ఆఫ్ లెవెల్స్ గురించి మనం తెలుసుకోవాలండి. కట్ ఆఫ్ లెవెల్స్ యావరేజ్ గా ఏదైనా స్టూడెంట్ మనకు 65 to 70%, 60 to 70% మనకు స్కోర్ చేయగలిగితే వాళ్ళు గెట్ ఆన్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది అనమాట. రైట్, సో బట్ ఇప్పుడు కొత్తగా వెండర్ చేంజ్ అయ్యారు. ఫేజ్ 13 కి సంబంధించి క్వశ్చన్ పేపర్లు ఆల్రెడీ ఎవరైతే రాసి వచ్చారో వాళ్ళు రివ్యూ చేయడం జరిగిందంటే క్వశ్చన్ పేపర్ డెడ్ ఈజీగా వచ్చింది, పిల్లోడ్ అయినా రాస్తాడు, అగ్నివీర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వచ్చింది అంటే చూడండి, మీకు అలా వస్తుందని కాదు. దయచేసి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కాబట్టి ఆ పర్టికులర్ ఎవరైతే సంస్థ ఏజెన్సీ ఉందో ఇప్పుడు ఫస్ట్ టైం ఆ క్వశ్చన్ పేపర్ పెడుతున్నారు కాబట్టి మేబీ కాస్త ఈజీగా ఇవ్వచ్చు. కానీ నెక్స్ట్ వచ్చే కొద్దీ ఖచ్చితంగా డెప్త్ వెళ్తాడు. ఎస్ఎస్సి ఎవరైతే టీసీఎస్ ముందు కండక్ట్ చేస్తున్నారో అదే లెవెల్ డెప్త్ ఖచ్చితంగా వెళ్ళడం జరుగుతుందండి. రైట్, సో మీ యొక్క ఎస్ఎస్సి జీడీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వరకు వచ్చేసరికి మేబీ టీసీఎస్ కండక్ట్ చేసినంత టఫ్ గా వెళ్ళకపోయినా కూడా కాస్తో కోస్తో డెప్త్ క్వశ్చన్స్ అయితే పడతాయి. ఈ విషయాన్ని గమనించాలా. రైట్, సో ఈ తరుణంలో ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా అయితే టీసీఎస్ సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అదే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. రైట్, అంతకంటే ఎక్కువ బియాండ్ లెవెల్ వెళ్ళడు, బట్ ఆ లెవెల్ వరకు టచ్ చేస్తారు అనమాట. రైట్, సో అలాంటప్పుడు ఏంటి, మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పీడిఎఫ్స్ చాలా ఇంపార్టెంట్. రైట్, సో ఇవన్నీ ఈ యొక్క సిలబస్ అనాలిసిస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా కట్ ఆఫ్ లెవెల్స్ మళ్ళీ 60 to 70% అయితే ఎక్కడ తగ్గవండి. 60 to 70% కంటే తగ్గవు, ఇంకా మేబీ ఇంకొక 5% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలన్నమాట. అబోవ్ ఆల్ వీటన్నిటికీ పక్కన పెడితే మనకు ప్రిపరేషన్ టైం డైలీ ఒక 8 hours, 7 నుంచి 8 గంటలు మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసుకోకపోతే ఇప్పుడు మాత్రం మీరు అనుకున్న ఒక 130 టార్గెట్ అచీవ్ చేయడం చాలా కష్టం అవుతుంది. 130 స్కోర్ టార్గెట్ అచీవ్ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇది ప్రిపరేషన్ టైంలో మీరు మేనేజ్ చేసుకోవాల్సిన టైం అండి. నేను ఇట్లా పోండి అట్లా పోండి అని చెప్తే వచ్చే టైం కాదు, ఇది మీ టైము, మీరు ఎట్లా మేనేజ్ చేసుకుంటారు అనేది. అబోవ్ ఆల్ సైనిక యాప్ లో కూడా ఏదైతే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానో అదే విధంగా మేము కంటెంట్ ఇస్తూ ఉన్నాం. ఫుల్ కోర్స్ విత్ బేసిక్ క్లాసెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇస్తున్నాం. లాస్ట్ 3 years టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ వీడియోస్, అంటే లాస్ట్ 3 years టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ వీడియోస్ అంటే లైక్ ఎలా అంటే మీకు ప్రాక్టీస్ సెట్స్ ఉన్నాయి కదా, ప్రాక్టీస్ సెట్స్ దాదాపు ఒక 30 ప్రాక్టీస్ సెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 30 ప్రాక్టీస్ సెట్స్ మీకు ప్రిపేర్ చేసి అండ్ మోడల్ ప్రాక్టీస్ 2023, 24, 25 ప్లస్ కొన్ని మోడల్ ప్రాక్టీస్ సెట్స్ అంటే ఫుల్ టెస్ట్ సిరీస్ అనేది వీడియో క్లాసెస్ తో పాటు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో క్లాసెస్ తో పాటు మీకు ఆ వీడియో క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియో క్లాసెస్ తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇవ్వడం జరుగుతుంది. చాప్టర్ వైజ్ గా తీసుకుంటే దాదాపు ఒక 600 నుంచి 800 టెస్ట్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ ఆల్రెడీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇంగ్లీష్ తెలుగులో చాలా చక్కగా అప్లోడ్ అవుతున్నాయి అనమాట. రైట్, ఈ విషయాన్ని గమనించాలి. అండ్ అబోవ్ ఆల్ వేరే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంటెంట్ పీడిఎఫ్ లో అనేది మేము ఆల్రెడీ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసామండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీడిఎఫ్ అనేది మేము ఆల్రెడీ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు
ఈ యొక్క స్పెషల్ ఆఫర్ 2 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సైనిక 30 కూపన్ కోడ్ యూజ్ చేసుకుని 1 year తీసుకుంటారా, 6 months తీసుకుంటారా, 3 months తీసుకుంటారా, యువర్ చాయిస్ అండి. దానికి తగ్గట్టు ప్రైసెస్ కూడా 30% డిస్కౌంట్ తో ఆల్రెడీ మనకు అందుబాటులో ఉంది. ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీడిఎఫ్ కంటెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడండి. ఫర్ సపోజ్ మేము ఒక ఇంగ్లీష్ కు సంబంధించి 1 word సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ మేము ప్రిపేర్ చేస్తున్నాము అంటే దానికి సంబంధించి పీడిఎఫ్ అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి పీడిఎఫ్ సార్ అంటే మీరు అందరూ వినే ఉంటారు, బ్లాక్ బుక్ సంబంధించి ఒక వొకాబులరీ బుక్ అంటే అది చాలా చాలా ఫేమస్ ఎస్ఎస్సికి సంబంధించి బ్లాక్ బుక్ సంబంధించి రెఫరెన్స్ గా తీసుకుంటున్నాం. అంత పెద్ద మంచి బ్లాక్ బుక్ ఉన్న రెఫరెన్స్ గా తీసుకొని మోస్ట్ రిపీటెడ్ 1 word సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఇంగ్లీష్ లో లైక్ ఇప్పుడు ఏదైనా పదం మనకు తెలుగు ఇంగ్లీష్ లో పలికేదానికి రాదు అంటే దాని పక్కనే తెలుగులో కూడా ఇలా పలకాలని తెలుగులో కూడా ఇస్తూ ఇంగ్లీష్ లో మీనింగ్ ఇచ్చి దాని తర్వాత తెలుగులో కూడా మీనింగ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ కైండ్ ఆఫ్ లెవెల్ వరకు మనం వెళ్తున్నాం ఈవెన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయినా కూడా. సో దట్ మీకు చాలా తొందరగా కనెక్ట్ అవుతుంది, చాలా తొందరగా పికప్ చేసుకోగలుగుతారు, మైండ్ తొందరగా ఎక్కిపోతుంది అనమాట. రైట్. సో అలాంటి కంటెంట్ పీడిఎఫ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? రైట్. అయితే నెక్స్ట్ మనకు లాస్ట్ పాయింట్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. రీజనింగ్ మనకున్న 4 సబ్జెక్ట్స్ లో రీజనింగ్, అర్థమెటిక్, జీకే జిఎస్, అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ లో మినిమం సార్ ఫస్ట్ మనం టేకప్ చేయాల్సిన సబ్జెక్టులు వచ్చేసి రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ టేకప్ చేయాలి. జీకే జిఎస్ కొద్దిగా లేట్ అయినా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు రీజనింగ్ లో డామ్ షూర్ మీకు అడిగే లెవెల్ ఒకటే విధంగా ఉంటుంది. మీరు ఆ క్వశ్చన్స్ ఏం మారవు. వాటికి ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్ చేసుకోవాలి అంటే అర్థమెటిక్ కూడా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయ్యారంటే అర్థమెటిక్ లో మంచి స్కోర్ కూడా తెచ్చుకోగలుగుతారు. అండ్ ఇంగ్లీష్ యాజ్ యూజువల్ గా ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో అంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కొంచెం టిపికల్ సబ్జెక్ట్ లో కొంచెం పికప్ అయ్యి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోగలుగుతాం. సార్ మరి జీకేజీఎస్ ఇంపార్టెంట్ కాదా అంటే డామ్ షూర్ ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే దీంట్లో చాలా సబ్జెక్టులు అనేది ఉన్నాయి. ఒక జీకేజీఎస్ కరెంట్ అఫైర్స్ అని మనం చెప్పుకుంటాం కానీ జీకేలో హిస్టరీ, పాలిటిక్స్, జియోగ్రఫీ, ఎకానమీ, స్కీమ్స్, స్పోర్ట్స్ రకరకాల సబ్జెక్టులు మనం ఉన్నాయి. వాటిని మరీ ఎక్కువ టైం వాటికే ఇచ్చారంటే టూ మచ్ టైం దీనికి ఇచ్చాము అంటే మాత్రము ఖచ్చితంగా మనకు స్కోర్ తక్కువ వస్తుంది. అందుకే ఇక్కడ 20 స్కోర్ వచ్చే దీనికి అత్యధికంగా టైం ఇస్తే మరి 60 మార్కులు వచ్చే దీనికి ఎంత టైం ఇవ్వాలండి? తక్కువ టైం ఇస్తే ఇది కొంప మునిగిపోయే రకమే కదా. అందుకే దయచేసి స్కోర్ గెయినింగ్ కంటెంట్ మీద అండ్ ఇవి 3 ప్రిపేర్ అయ్యే దాని మీద ఫోకస్ చేయండి, బాగా ఫోకస్ చేయండి. ఇదొక్కటి ఎంతైతే ప్రిపేర్ అవుతారో అంతకంటే తక్కువ టైంలో ఈ 3 ప్రిపేర్ కాగలుగుతారు అనమాట. అంత పెద్ద సబ్జెక్ట్ మనం జీకే చేస్తాం. కరెంట్ అఫైర్స్ వదిలిపెడదామా సార్ అంటే మీరు అలా వదిలిపెట్టకూడదు. మెయిన్ కంటెంట్ మీరు ఖచ్చితంగా రోజు 1 గంట 2 గంటలు మాత్రం ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ ఉండండి. మధ్యలో ఖచ్చితంగా వాటికి ఒక అవగాహన వచ్చిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెట్స్ బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా అందులో కూడా మంచి స్కోరే తెచ్చుకుంటారండి. ఈ విషయాన్ని గమనించాలి. ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ లేకుండా, డైలీ ప్రాక్టీస్ లేకుండా మీరు ఏదో సాధిస్తాం సార్, ఏదో చెందుతాం సార్, అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఏమీ చేయలేరండి. ఈ విషయాన్ని గమనించాలి. 2 రోజులు 3 రోజులు అవుతారు, 4 రోజుల తర్వాత మూడ్ ఆఫ్ అయిపోతుంది, పక్కన పెట్టేస్తారు, ఏదో పని మీద పోతారు. 10 రోజుల తర్వాత మళ్ళా వచ్చి బుక్ పడతారు. ఎవరు సార్ ఉద్యోగాలు ఇవన్నీ ఇచ్చేదానికి? యూ హ్యావ్ టు గో మ్యాడ్ అబౌట్ దట్. ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలంటే దాని మీద ఇంకా పిచ్చెక్కిపోవాలి అంతే ఇంకా. రైట్. సో అది సాధించేంత వరకు మనం నిద్రపోకూడదు. అట్లనే రోజుల తరబడి నిద్రపోవడం అని కాదు. అంత కసిగా మనం చదవాలి, అంత కసిగా మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మాత్రమే మనకు 130 మార్కులు సాధ్యము అవుతాయి. ఈ విషయాన్ని గమనించాలండి. రైట్. సో మన కోర్సుకు సంబంధించి 130 మార్కులు స్కోర్ చేయగలిగే లెవెల్ వరకు మేము కొత్త కోర్సు, కొత్త కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని గమనించాలా. రైట్. సో కొత్త టెస్ట్ సిరీస్లు కూడా అప్లోడ్ చేస్తున్నాం. లైక్ ఇంగ్లీషు, తెలుగులో ప్రతి దాంట్లో కనీసం ఒక్కొక్క టాపిక్ 3, 4, 5 జస్ట్ ఒక టాపిక్ 3, 4, 5 టెస్టులు కూడా ఇచ్చి మీకు కొత్త కంటెంట్ అప్లోడ్ చేస్తున్నామంట సైనిక్ యాప్ లో. దయచేసి వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సైనిక్ యాప్ విజిట్ చేయండి. 2023, 24, 25కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్, తెలుగులో అందుబాటులో చేస్తున్నాము. అండ్ ఒకసారి కోర్సు మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం కంటెంట్ చూసి మీకు నచ్చింది అయితే ఇమీడియట్ గా గో హెడ్ అవ్వండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తాం ఫర్ పర్సనల్ గైడెన్స్.
అండ్ వీక్లీ గైడెన్స్ సెషన్స్ కూడా మీకు లైవ్ వీక్లీ గైడెన్స్ సెషన్ కూడా మీకు అందుబాటులో ఉంచుతాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. రైట్, ఎప్పటి నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది ఖచ్చితంగా మీ మైండ్ లో పెట్టుకోండి. జై హింద్.